పరమాత్మ భగవద్గీతను అందించిన తరువాత, వ్యాసాది మహర్షుల అఖండమైన విజ్ఞానాన్ని మన జాతికి అందించిన తరువాత, ఈ భారతదేశంలో వచ్చిన ఎన్నో మార్పులలో చేర్పులలో ఈ జాతిని ఆయా సమయాలకి అనుకూలంగా కాపాడిన మహనీయులు ముగ్గురు: శంకర భగవత్పాదుల వారు, భగవద్ రామానుజుల వారు, శ్రీమద్ ఆనంద మహాతీర్థులు మధ్వాచార్య స్వామి వారు. ముగ్గురు పరమ పవిత్రులు, ముగ్గురు పరమ వైష్ణవులు. వారు ముగ్గురు నారాయణ తత్వాన్ని లోకానికి అందించారండి. వారు చెప్పుతున్న విధానం ఆనాటి సమాజానికి ఏం అవసరమో ఆ పద్ధతిలో అందించారు. ఒక విద్యార్థి మానసిక స్థాయి ఎట్లా ఉందో వాడి స్థాయికి తగ్గట్టు పాఠం చెప్పే గురువుల్లా ఆనాడు సమాజానికి ఎలా చెబితే అది బాగా పడుతుందో అలా చెప్పారు. కానీ ముగ్గురు వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నారు. ముగ్గురు శ్రీమన్నారాయణ చరణములే లోకమునకు శరణ్యము, జన్మ చరితార్థతకు అదే ఆ సేవయే మార్గం అని నిష్కర్షగా ఘంటాపదంగా నిర్ద్వంద్వంగా చెప్పారు. అది అనేక కారణాల వల్ల మనం ఆ భాష్యాలు చదవక రకరకాలు మన మీద పడి మరుగున పడిపోయి లోకానికి అది అందింది.